నేను నీరజ. వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్. ఎస్, చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. జంట నగరాల్లో ప్రధానంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణికుల సేవలు అందుతున్నాయి. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న రైలు ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి సిటీ శివార్లలో చర్లపల్లి రైల్వే స్టేషన్ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది రైల్వే శాఖ. భారీ వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ అత్యంత విశాలంగా ఆధునిక మౌలిక సదుపాయాలతో కొలువుతీరింది. ఎయిర్పోర్ట్ లుక్తో కనిపించే చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇది హైదరాబాద్ లో 4వ అతిపెద్ద రైల్వే స్టేషన్. మొత్తం 430 కోట్ల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించారు. ఈ స్టేషన్ లో మొత్తం 9 ప్లాట్ఫామ్లు, 6 లిఫ్టులు, 7 ఎస్కలేటర్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ రేంజ్ లో టెర్మినల్ నిర్మాణం జరిగింది. హైదరాబాద్ లో 100 ఏళ్ల తర్వాత మరో అతిపెద్ద రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. వైభవంగా సాగుతున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను చూసేద్దాం రండి. హైదరాబాద్ మహానగర పరిధిలోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ఈ రైల్వే టెర్మినల్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నత అధికారులు పాల్గొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా ప్రజలు హైదరాబాద్ మహానగరంలో జీవించేందుకు తరలి వస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పరచడం ద్వారా నగరంలోని ఇతర రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతోందని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం వందలాది కోట్లతో ఈ రైల్వే టెర్మినల్ ను రైల్వే శాఖ అభివృద్ధి పరిచింది. అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ నుండి 24 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇక ఈ టెర్మినల్ గూడ్స్ రైళ్లకు సైతం మరో రకంగా ఉపయోగపడనుంది. అంటే హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా గూడ్స్ రైళ్లు ఇక్కడ నుండి నడవనున్నాయి. 428 కోట్లతో చర్లపల్లి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పరిచారు. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంతో మరొక మైలురాయి పడింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలు చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం కావడంతో నేటి నుండి రైల్వే టెర్మినల్లో సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో విమానాశ్రయం తరహాలో వందల కోట్ల రూపాయలతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను అద్భుతంగా నిర్మించారు. నేటి నుండి ఈ రైల్వే టెర్మినల్ నుండి 13 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ఇక్కడి నుండి మరో 12 జతల రైళ్లను నడిపించేందుకు కూడా రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. ఢిల్లీ, చెన్నై, విశాఖపట్నం, కోలకత్తా రూట్లలో వెళ్లే రైళ్లను చర్లపల్లి మీదుగా నడిపించనున్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ రైల్వే టెర్మినల్ ను అద్భుతంగా నిర్మించగా నేడు ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్ను నెరవేరుస్తూ ఈనాడు ప్రారంభమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సదుపాయాలతో పాటు మౌలిక వసతులను కల్పిస్తోంది. ఈ యొక్క ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం సహకారంతో వివిధ ప్రాజెక్టుల అమలుకు పరస్పర సహకారం అందించుకోవాలని సూచించారు. ఇప్పటిదాకా 32,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కోసం అందించిందని తెలిపారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నుండి రవాణా సదుపాయాల మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకోసం ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని కోరారు. పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టుల అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టి కృషి చేయాలని సూచించారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న మాట్లాడుతూ రాష్ట్రంలో 2,000 కోట్ల నిధులతో ఆర్ఓబి, ఆర్యుబిలను నిర్మించడానికి నిధులు విడుదల చేసిందని, ఇది ప్రధానమంత్రి రాష్ట్రానికి ఇచ్చిన బహుమానమని పేర్కొన్నారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ దేశంలోనే అద్భుత ఆదర్శ టెర్మినల్ కానుందని, ఈ టెర్మినల్ నుండి వివిధ ప్రాంతాలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. 10 ఏళ్ల పాలనలో భారత రైల్వే శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. 413 కోట్లతో ఎయిర్పోర్టును తలపించేలా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ను నిర్మించామని పేర్కొన్నారు. తెలంగాణలో 100% లైన్లను ఎలక్ట్రికేషన్ చేశామన్నారు. హైదరాబాద్ నుండి దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. పెద్దపల్లి మినహా రాష్ట్రంలోని 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేశామని గుర్తు చేశారు. ఎంఎంటీఎస్ కు రాష్ట్ర ప్రభుత్వం నుండి 1000 కోట్లు ఇంకా రావాల్సి ఉందన్నారు. వారు ఇవ్వకపోయినా యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ పొడిగించామని పేర్కొన్నారు. అదేవిధంగా కొమరవెల్లిలో కూడా రైల్వే స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. హలో పడగా ఫ్లాష్ డౌన్ చేయా ఈ రైల్వే టర్మినల్కి ఆనాడు రూపశిల్పిగా ఆనాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నిరంతరం తప్పిపోయింది నాయకులు జి కిషన్ రెడ్డి గారు. గౌరవనీయులు రైల్వే శాఖ సహాయకులు సభ్యులు గౌరవనీయులు కేంద్ర సహాయకులు సహాయకులు బండి సంజయ్ కుమార్ గారు, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, గౌరవ శాసన సభ్యులు బండారు లక్ష్మణ్ గారు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు, సుభాష్ రెడ్డి గారు, స్థానిక గౌరవ కార్పొరేటర్ శ్రీజీవి గారు, జీవన్ గారు, రైల్వే అధికారులు, పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, శిల్పారెడ్డి గారికి, నాయకులకు, అందరికీ పరిపూర్ణ పరిస్థితులకి నమస్కారం. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా గుర్తించి ఇది సంపూర్ణంగా అభివృద్ధి చెందినటువంటి శ్రీకాకుళంలో నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప విజనరీగా, ఒక గొప్ప ఆశయంతో మనం 400 పైచిత్త కోట్లతో ఈ టెర్మినల్ నిర్మాణం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకి అంకితం చేస్తున్న ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గతంలో రైల్వే బడ్జెట్ సంపూర్ణంగా ఉన్నప్పటికీ రైల్వే స్టేషన్ నిర్మాణాలు బాధపడుతున్నప్పటికీ కూడా కేంద్రం 5 కోట్లలో 10 కోట్లలో ఊరుకోకుండా పుంపాలి చేసే పనిదనే తప్ప ఎక్కడ కూడా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి పెరిగిన జనాభాకి తోడుగా ఇవాళ అవసరం తోడుగా ఇవాళ గొప్ప నిర్మాణం జరగడానికి ఈ రైల్వే స్టేషన్ల నిర్మాణం జరగకపోగా రైల్వే స్టేషన్ ఇవాళ పదుల సంఖ్యలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కాక దేశంలో కూడా 100 రైల్వే స్టేషన్లకు 70 వదిలకుండా ప్రపంచంలో పోటీ పడే పద్ధతులు కూడా రైల్వే స్టేషన్
ఢిల్లీ ట్రాఫిక్ అనుగుణంగా మొట్టమొదటిసారిగా ఢిల్లీ రోడ్లో 2008 అనేక జాగాలను కాశీపేట ప్రదర్శన దేశవ్యాప్తంగా మొత్తం రైల్వే లైన్లన్నీ కూడా ఎలక్ట్రిక్ మోడీ గారు తీసుకుని ఎంత గొప్పగా పరిపాలిస్తారు. ఈరోజు హైదరాబాద్ కావచ్చు, కాకినాడ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, అన్ని రైల్వే స్టేషన్ కూడా 3,000 కోట్ల ప్రజలు వాటిని మోడరేషన్ చేసుకొని ప్రజలకు ఎయిర్పోర్ట్లు కల్పించే ప్రజలు కూడా రైల్వే స్టేషన్ ఇవ్వాలని సురక్షితంగా భావిస్తాము. నేను ఈ మధ్యకాలంలో మల్కాజీ పార్లమెంట్ అనేది అనేక రైల్వే ప్రాపర్టీస్ కావచ్చు, రైల్వే ఆఫీస్ కావచ్చు, రైల్వే ఉద్యోగుల నిలయం ఇక్కడే ఉన్నటువంటి సందర్భంలో జిఎల్ఆర్తో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా 3-4 సార్లు మీటింగ్ ఏర్పడడం జరిగింది. ఇవాళ వాటి కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చిన్న సమస్య కూడా కోఆర్డినేషన్ చేసుకొని దాన్ని ఎరాడికేట్ చేసుకొని వీటి సంపూర్ణ నిర్మాణం కోసం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ ఈ మల్కాయి పార్లమెంట్ ఉన్నటువంటి ఈ టర్మినల్ ఇంత గొప్పగా ఇవాళ నిర్మించుకొని జాతికి ఈ ప్రాంత ప్రజానికి ఎన్నో సేవలు చేస్తుంది. దాంట్లో సందేహం లేదు. చెల్లపల్లి ఇండస్ట్రీ ఇది గొప్ప అభివృద్ధిని బోధపడుతుందని ఆశిస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో రైల్వేస్ సంబంధించి నూతన చెర్లపల్లి టెర్మినల్ స్టేషన్ కి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ తెలంగాణ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారికి, గౌరవనీయులు పెద్దలు కేంద్ర కోల్ అండ్ మైన్స్ శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా రైల్వేస్ కి సంబంధించిన సహాయ మంత్రి పెద్దలు గౌరవనీయులు సోమన్న గారికి, గౌరవనీయులు మరి హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారికి, స్థానిక గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజేందర్ గారికి, గౌరవ శాసన సభ్యులు సహచరులు లక్ష్మారెడ్డి గారికి, మరి మాజీ శాసన సభ్యులు పెద్దలు ప్రభాకర్ గారికి, మాజీ శాసన సభ్యులు సుభాష్ రెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరిమణి శ్రీదేవి గారికి, మరి రైల్వేస్ సంబంధించిన జనరల్ మేనేజర్ గారు, రైల్వే సిబ్బందికి, ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన అనేక మంది మిత్రులకి, ప్రయాణికులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెల్లపల్లి ఈ కొత్త టెర్మినల్ స్టేషన్ మన గౌరవ ప్రధానమంత్రి గారు వర్చువల్ గా ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు కూడా వర్చువల్ గా ఇతర కార్యక్రమాల్లో రాలేకపోయారు. వారు కూడా వర్చువల్ గా పాల్గొని మరి కేంద్రానికి సంబంధించిన రైల్వే మంత్రి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రధానమైన వసతి నా గుర్తున్నంత వరకు ఆనాడు చెప్పుకోవాల్సిన అవసరం ధర్మం మా పైన ఉంది. కొత్త టెర్మినల్ ఏర్పాటు చేయాలని, కొత్త ఆలోచన దృష్టితో ముందుకు రావాలని, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
ఇక్కడ కొత్త రైల్వే లైన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని అనేక సందర్భాలు మనం అందరం కూడా కోరినాం. మరి ఆనాడు కొన్ని ఇబ్బందుల వల్ల మరి ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంకల్పం చేసినో లేదో కానీ నా గుర్తున్నంత వరకు ఆనాడున్న శాసనసభ్యులు ప్రభాకర్ గారు గొప్ప ప్రయత్నం చేయడం, దానికి తోడు మరి ఈరోజు సంకల్పం చేసి ఈరోజు మనం ప్రధానంగా చూస్తా ఉన్న ఈ టెర్మినల్ అభివృద్ధికి సంబంధించి మన ఈ మధ్యలో మా శాసనసభ్యులు లక్ష్మణ్ రెడ్డి గారితో పాటు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ టెర్మినల్ కు సంబంధించి ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాలి, దీనికి సంబంధించిన అప్రోచ్ రోడ్స్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి ఒక ప్రధాన కూడలిగా ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే నాంపల్లి రైల్వే స్టేషన్ కంటే ఎక్కువ రాబోయే కాలంలో రద్దీ ఎక్కువ ఉండే ఈ రైల్వే టెర్మినల్ గారు ఏర్పాటు కాబోతున్న తరుణంలో దీనంతా కూడా ఒక మంచి స్థాయిలో తీసుకెళ్లాలని ఆలోచన ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అప్రోచ్ రోడ్స్ తో పాటు మరి విమానాశ్రయం ఏ విధంగా కనబడుతుంటుందో, ఏ విధమైన రహదారి అప్రోచ్ ఉంటుందో ఆ విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పన చేస్తా ఉన్న సందర్భంలో నేను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహాయ మంత్రి పెద్దలు సోమన్న గారిని కోరుతాను. రిక్వెస్ట్ హానరబుల్ మినిస్టర్ సోమన్న గారు అండ్ హానరబుల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అండ్ హానరబుల్ మినిస్టర్ సంజయ్ కుమార్ గారు, మరి ఆ మేడ్ రిక్వెస్ట్ టు హానరబుల్ ఎంపీ, we would be contributing from the state the amount required to build the proper infrastructure for the approach roads. I request honorable ministers who are sitting over here to contribute from the central fund to develop the approach roads and to develop the vicinity in the area. And we have to literally see that it looks like one more new integrated airport model. So I request honorable minister over here to give some sort of a grant for us so that we will develop in the desired way and see that the commuters will have a easy passage to the railway station. So నేను ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించి చాలా రైల్వే లైన్స్ కు సంబంధించిన అంశం, టెర్మినల్స్ ఇంప్రూవ్ చేసే అంశంతో పాటు మరి ప్రధాన ఏదైతే రైల్స్ ఉన్నాయో ఆ రైల్స్ సంబంధించిన లేన్ల ఇంప్రూవ్మెంట్ కానీ అక్కడ స్టాపేజ్ కానీ మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని వినతులు ఉన్నాయి. మరొకసారి రాష్ట్రానికి సంబంధించిన మా కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా సంజయ్ కుమార్ గారి సహకారంతో, మరి ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులందరి సహకారంతో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైల్వేస్ కు సంబంధించిన నెట్వర్క్ పెంచే ఒక కార్యాచరణ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, రాష్ట్ర గవర్నర్ గారు, నేటి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్ని మా నాయకులు, కేంద్ర మంత్రివర్యులు, గౌరవ పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రులు పెద్దలు శ్రీ సోమన్న గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, గౌరవ పెద్దలు శ్రీ ఈటెల రాజేందర్ గారు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు శ్రీ లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ గారు, సుభాష్ రెడ్డి గారు, రైల్వే శాఖ గవర్నర్ జిఎం గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి గారు, అదేవిధంగా మా అన్న పోగొట్టు అప్పుడు ఇబ్బంది అనిపిస్తాడు, పోగొట్టుకుంటానండి, వేరే పాత్రలో పోగొట్టుకుంటానండి. మంచిగా ఉన్నప్పుడు అందరూ కార్పొరేటర్ ఉన్నప్పుడు చాలా సహకరించినవి మా సోదరుడు మా అన్న శ్రీదేవి గారు దగ్గర పోతే సరే ఇంతకుముందు ఒకటి ఇప్పుడు ఇబ్బంది లేదు, తగ్గింది. 5 వందే భారత్ ట్రైన్ ఇస్తాం, దాంతోపాటు
అమృత్ పథకం కింద 2,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి ఈ దాదాపు 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏ రంగంలో వాళ్ళ అభివృద్ధి చేస్తున్నాం, వాళ్ళ చదవడం ఈ చిన్న సంఘటన గుర్తొస్తుంది. మా ఇంగ్లీష్ ప్రభావం ఎమ్మెల్యే ఉంది. ఈ చల్లపల్లి రైల్వే టర్మినల్తో నాకానికి గురువైంది. ఆయన శాసనసభలో కూడా ఫోన్ చేసిన ప్రభాకరానికి ఫోన్ చేసిన చిన్న పనులు కదా, నేను కార్పొరేటర్ కర్ణాటక కార్పొరేటర్ సంజయ్ మాట్లాడు సార్ అర్జెంట్ రాగానే హైదరాబాద్ కూర్చున్నాను. ఈ అంశంలో ఒక బేకర్లో కూర్చున్నాడు. నేను పోయి గంట సేపు అయింది. ఒక పోలీస్ స్టేషన్ కమిషనర్ ఫోన్ చేయాలని చెప్పి ఆయన గంట సేపు నిలబెట్టినాడు. ఈ నిలబెట్టి పెద్ద మ్యాప్ పెట్టుకున్నాడు. ఈ ప్రభాకరానికి బాగా అహంకారం వచ్చిందని చెప్పి అలిగిపోయినాడు. పోయినాక మళ్ళీ 2 hours దాకా ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి అర్జెంట్ హైదరాబాద్ రానన్నాను అడిగినానికి లేదు సార్ మా గారు చెల్లపల్లి టెంపర్ కొడుతున్నాము, దానికోసం చాలా సీరియస్ గా ప్లాన్ చెప్తున్నాం. ఆ పెద్దగా కాదు నువ్వు ఏ ఒక్కరికి ఇంకొక రాష్ట్ర మళ్ళీ వచ్చినాడు. నాకు ప్రభావం నిలబెట్టించింది సార్ చెల్లపల్లి టెంపర్ గారు. కాబట్టి అందుకే ప్రభావం గుర్తొస్తాను ఆలోచన. మరి 430 కోట్ల రూపాయలతో వాళ్ళ అత్యాధునికమైనటువంటి ఇలా టెంపర్ మనం ఏర్పడించుకుంటే నిజంగా చాలా సంతోషం. ఎస్టేషన్స్ కానీ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ కానీ అన్ని స్థానాలు కలుపుతారు. నిజంగా చాలా సంతోషం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యమనేది వాస్తవం. ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా సహకరిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలన్నీ పక్కబట్టి సహకరిస్తూనే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి అవసరమైనది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధించడానికి పక్కా సిద్ధంగా ఉంది. ఇవాళ నేషనల్ హైవే కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పడిన వాజ్పేయి గారి నేతృత్వంలో పేరుతో నేషనల్ హైవే సినిమాలు చెప్పారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన నరేంద్ర మోడీ నేతృత్వంలో రైల్వేస్ కానీ ఏవియేషన్ కానీ ఇలా రోడ్స్ విషయంలో పక్కా సహకరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా నేషనల్ హైవేస్ కోసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. ఇలా గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. సిఆర్ఎస్ ఫండ్స్ కింద రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. మరి ఏ రంగంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. రాబోయే రోజులు కూడా రాజకీయ ఖచ్చితంగా అందరం కలిసి సహకరించడం సిద్ధం. మా కిషోర్ గారి నేతృత్వంలో అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి కలవడం జరిగింది. ఇంకా నిధుల కోసం ఇంకా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పక్కన సహకరిస్తాం. ఆ దిశగా అందరం మనందరూ కూడా రాజకీయాలకు అత్యంతగా కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత బృహత్తర కార్యక్రమాన్ని చంద్రబాబు టెండర్ కార్యక్రమాన్ని ఇది దేశ స్వతంత్రం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ చరిత్రలో ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది ఎప్పుడు ఊహించారు. అటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మాకు సహకరించిన ఆశీర్వాదాలు మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రులు శ్రీ అశ్విని శ్రీనివాసరావు గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. అందరకు నమస్కారం. और एक्सीलेंसी श्री वर्मा जी, ऑनरेबल गवर्नर और लीडर यूनियन मिनिस्टर श्री किशन रेड्डी जी, ऑनरेबल फ्रेंड और यूनियन लीडर यूनियन मिनिस्टर श्री अनिल कुमार जी, तेलंगाना मिनिस्टर श्री श्रीधर बाबू जी और एमपी my brother Rajesh ji, honorable MLA Lakshman Bhandari, Lakshman Reddy ji, इधर प्रोग्राम का मेन पर्सन मिस्टर प्रभाकर राव जी, फॉर्मर MLA, सुब्बा रेड्डी जी, श्रीमती देवी कौशल जी और जनरल मैनेजर वेरी गुड ऑफिसर साउथ सेंट्रल रेलवे अरुण कुमार जी और एडिशनल जीएम साउथ सेंट्रल रेलवे नीरज अग्रवाल जी, DRM Bhartesh Jain ji and all distinguished guests, officers and ladies and gentlemen,
friends and media people. Today, in a historical occasion, Honorable Prime Minister Sri Narendra Modi ji inaugurating a new Jammu Railway Division, laying the foundation stone for rail division, and inaugurating Cherlapalli new terminal station. I am very happy to be present here today with all of you. You know milestone achieved today in the history of Indian Railways. It is the sankalpa of Prime Minister Modi ji and achieve Vikasita Bharat by 2047. Under the able leadership Sri Ashwin Vaishnav ji, Indian Railway is working actively towards that goal. Railway is becoming a modern, efficient and safe with new technology. Under Modi ji's Make in India program, Indian Railway has built a Vande Bharat Express. Today, it is become very popular. Vande Bharat Express trains are operating 136 roads in the entire country. Honorable Prime Minister Modi ji, he understands the needs of the common railway passenger. Prime Minister Modi ji has given lot of importance to the development of railway infrastructure in Telangana. In 2020-24-25, the railway budget increased 5,071 crores, which is many times of more than the budget of UPA government. In the last 10 years, the Telangana 346 km new lines, 370 km doubling and tripling line, and 1,088 km electrification have been completed in the same period. Another 40 ROBs have been completed in 121 unmanned level crossing have been closed. This now include the safety railway passengers and users. In entire country, more than 1,400 stations are being upgraded under the Amrit Bharat scheme with a budget of approximately 25,000 crores. In Telangana, 40 stations are being redeveloped under the Amrit Bharat in the cost of 2,000 crores. Modern station building with facilities such as waiting room, toilet, food courts, CCTV are provided for common passengers for the comfort of Divyanga passengers. Lift, accelerators and ramps are installed. Cherlapalli is a fourth terminal station in Hyderabad, Sikandrabad, Twin City. Earlier, there were three main railway stations in terminal: Sikandrabad, Hyderabad, and Kochiguda. Yeah, the city of growing meet future needs. Cherlapalli is developed as a world-class terminal at the cost of 430 crores. This new terminal will reduce the construction on the three railway terminals. It is in South India, Cherlapalli railway station is one of the main icons in the South India. The new railway station centrally air conditioned, additional booking counters, waiting rooms, executive lounge, food court and FOB are provided. The Cherlapalli station 10 additional lines are constructed and 4 platforms are provided. With this new train can be started within connectivity to Hyderabad, Sikandrabad. Cherlapalli was becoming eco-friendly station with water treatment plant, EV chargers and solar power supplies. Cherlapalli station will write a new chapter in the story of development of Hyderabad, Sikandrabad Twin City. This
This will help to lakhs of passengers to travel safely and easily to various distance. Under the visionary leadership of Sri Narendra Modi ji, the guidance of the Honorable Minister, Sri Railways Ashwin Vaishnav ji, I am confident that Indian Railway will put in development for fast tracking. One thing I am requesting our Telangana government minister, please, I am 17 MLA in Karnataka, 6 times I am the minister. I know the pulse of the state government. I am requesting that I am working for these 7 months as minister. In Karnataka also, one cell issues are going on. I am requesting my leader, Kishan Reddy ji, of आपका मिनिस्टर चीफ मिनिस्टर पर बात कीजिए। अप्रोच रोड का है ना, आपका स्टेट का ऑब्लिगेशन है, डोंट मिस्टेक मी, ये स्टेट का ऑब्लिगेशन है। कोई भी इंटरव्यू हमारा धर्माजी में भी एक विश्वेश्वरैया टर्मिनल बना कोई 350 करोड़ का, अब उनको बात का मालूम है, उधर ही ऐसा उनको साफ किया था। मैं गया उधर में कर्नाटका में कांग्रेस गवर्नमेंट है, मैं सिद्धांत चीफ मिनिस्टर को मैं बात किया, बाद में हमारे ऑफिसर को सबसे पहले को मीटिंग किया, रिक्वेस्ट बाद में वो वही कर रहे। अप्रोचिंग रोड का क्या है, आपका है, स्टेट का है, ये पब्लिक का है। मोदी जी का ड्रीम है, देश में सभी एक ही चलते हैं ना, इसलिए मैं रिक्वेस्ट करेंगे किशन रेड्डी को हमारा वो लीडर है, वो क्या विषय लेकर वो बैठनी होता है रेलवे डिपार्टमेंट। आपको मैं रिक्वेस्ट करेंगे कहीं कोई बात करें नहीं तो बहुत प्रॉब्लम है। बाद में लास्ट में और वो भी आने की 50% स्टेट गवर्नमेंट का था, 50% सेंट्रल रेलवे का था। अभी मोदी जी आपको 80% की एयर कर दो 100% वी आर कंस्ट्रक्टिंग 40 more than 40 and then 2000 crores Sridhar Babu ji 2000 crores we are investing Telangana state को मोदी जी का गिफ्ट है 2000 crores। that's why I am requesting अप्रोच होगा आपका जिम्मेदारी है, आप भी करना पड़ेगा। I am requesting on behalf of तेलंगाना सेंट्रल राज्य मोदी जी का ड्रीम क्या है, इतने बड़ा मैं 6 महीने में बहुत स्टेशन को मैं जाता हूँ। इवन कर्नाटक में नहीं है, आंध्र में नहीं, सॉरी तमिलनाडु में नहीं है, केरला में नहीं है, ये बहुत अधिकार है। इसलिए आपको भाई गवर्नमेंट ऑफ इंडिया जो आपको चीफ मिनिस्टर कन्विंस कीजिए, वो अप्रोच करता है क्या होता है, बड़ा होता है। किशन रेड्डी साहब इधर है, गवर्नमेंट ऑफ इंडिया में क्या होना चाहिए, मेरा बंडी भी मेरा दोस्त है, आपको विनती करेगा, रिक्वेस्ट करेगा, कितने जरूर में काम होता है उतने पब्लिक को यूज होता है, हेल्प होता है, ये काम आपका है, प्लीज आप पूरी कर थैंक यू वेरी मच। వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు విష్ణుదేవ్ శర్మ గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ సహాయ మంత్రి సుమన్న గారు, మిత్రులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ గారు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు బండి లక్ష్మారెడ్డి గారు, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ గారు, డిఆర్ఎం జైన్ గారు, స్థానిక మాజీ శాసన సభ్యులు ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ గారు, డివి సుభాష్ రెడ్డి గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి గారు, శివపారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర గౌరవ అతిథులు, స్థానిక కార్పొరేటర్స్, ఏజెన్సీ, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, వివిధ సామాజిక సంస్థల నుంచి వచ్చినటువంటి పెద్దలు, అధికారులు, అదేవిధంగా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పత్రికా విలేకరులు అందరికీ ఈ యొక్క శుభ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు। ప్రత్యేకంగా
నూతన సంవత్సర శుభాకాంక్షలు. వచ్చే వారంలో రానున్నటువంటి పొంగల్ సంక్రాంతి పండుగ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి కావడానికి సహకరించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణంలో వేలాది మంది కార్మికులు గత 21 నుంచి కూడా కష్టపడి డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఆఫీసర్స్, కార్మికులు, వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలంగాణకు రైల్వే సంబంధించి ఏది అడిగినప్పుడు కూడా ఏమాత్రం వెనుకంటూ వేయకుండా అన్ని ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వచ్చారు. ఇప్పటికే మనకు మరి ఈ యొక్క రైల్వే శాఖ మంత్రి చెప్పడం జరిగింది, సోమన్న గారు తెలంగాణకు ఏం చేస్తా ఉన్నాము. మనకు తెలుసు రైల్వే ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగానికి జీవనాడి లాంటిది. అలాంటి రైల్వే వ్యవస్థ గత 10 ఏళ్లలో అనేక రకాలుగా అభివృద్ధి చెందుతా ఉంది. అందులో ముఖ్యంగా కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ, ఎలక్ట్రిఫికేషన్ అనేక కార్యక్రమాలు కూడా డబ్బులకు ఏమాత్రం ఆలోచన చేయకుండా వేగవంతంగా అభివృద్ధి చేస్తా ఉన్నాము. ఇందులో భాగంగానే ఈ చట్టపల్లి రైల్వే స్టేషన్ నేను ఈ రోజుతో సుమారు 6వ సార్లు వచ్చాను. ఇక్కడికి 21 నుంచి వస్తా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా ఇలాంటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఈ యొక్క ప్రాంతంలో రావడము, ఎందుకంటే హైదరాబాద్ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతాము. 3 టెర్మినల్స్ ఉన్నాయి మనకి ఇప్పటికీ. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ. అన్ని ట్రైన్స్ కూడా సిటీ లోపలికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సిటీ అవుట్స్కర్ట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టెర్మినల్ రావడంతో ఈరోజు మనం అందరూ కూడా సిటీకి వెళ్ళి సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా అవుట్స్కర్ట్స్ లో ఇక్కడే దిగి ఇక్కడ నుంచి రింగ్ రోడ్ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మరి 413 కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో గూడ్స్ సంబంధించినటువంటి వస్తు రవాణా కూడా చాలా ఉపయోగపడతా ఉంది. దాని ద్వారా మన తెలంగాణకి ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈరోజు ఈ యొక్క రైళ్లు ఈరోజు అనేకమైనటువంటి ట్రైన్స్ ఇక్కడ నుంచే ప్రారంభమవుతాయి. ఎంఎంటీఎస్ కూడా ఇటు నుంచి గట్కేసి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తా ఉన్నాము, ఈరోజు ఇక్కడ ఏ రకమైనటువంటి వసతులు ఉన్నాయో ఇది అయిపోయినాక మీరు స్వయంగా ప్రారంభించిన అయిన తర్వాత మోడీ గారు ప్రారంభించిన తర్వాత అందరూ కూడా రైల్వే స్టేషన్ ఒకసారి చూడండి. ఇది ఒక ట్రయల్ మాత్రమే, అసలు పండుగ ముందుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి సుమారు చాలా పెద్ద ఎత్తున 1300 పైగా రైల్వే స్టేషన్స్ కొత్త మోడల్గా డెవలప్ చేస్తా ఉన్నాం. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా రాబోతా ఉంది. 720 కోట్ల రూపాయలతో ఈ సికింద్రాబాద్ స్టేషన్, 350 కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్. స్వయంగా ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చి ఆ యొక్క నూతన రైల్వే స్టేషన్ కు భూమి పూజ చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్ గా ఆయన్ని దానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క మన తెలంగాణలో మొత్తం అమృత్ భారత్ కింద 40 రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తా ఉన్నారు. ఈ రైల్వే స్టేషన్స్ దేశంలో పూర్తయిపోతే మనం వచ్చినంత వరకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏకకాలంలో నూతన పద్ధతిలో 1330 పైగా రైల్వే స్టేషన్స్ నిర్మాణం జరిగినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు. మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో 1350 రైల్వే స్టేషన్స్ ఏకకాలంలో ఆధునీకరించుకున్నటువంటి చరిత్ర మనం స్వయంగా ఈరోజు చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అనేకమైనటువంటి సంస్కరణలు రైళ్లలో తీసుకురావడం జరిగింది. ఈరోజు రైలు ఇంకో వినబడిన ప్రాంతాలు కూడా రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్,
వాటర్ ఇంప్రింగ్ ఈ రకంగా అనేక రకాలుగా చేస్తా ఉన్నాం. ఈరోజు రైల్వేలో వెళ్తున్నప్పుడు పొగ వచ్చేది ముందు బొగ్గుతో, ఆ తర్వాత డీజిల్ వచ్చింది, డీజిల్ ద్వారా పొల్యూషన్ వస్తుంది, పెట్రోల్ కొత్తలు మనం ఇంపార్టెంట్ సంబంధించి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు దశల వారీగా డీజిల్ తగ్గించి అందరి పరిస్థితులు తెలంగాణలో ఈరోజు ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరిగింది. ఒక్క డీజిల్ కూడా ఈరోజు తెలంగాణలో లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మార్పులు తీసుకొచ్చామని ఈ సందర్భంగా పనిచేస్తాము. అంతేకాకుండా ఈరోజు అక్కడక్కడ మరి ఈ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ అవుతా ఉంది. రానున్న రోజుల్లో ట్రైన్లను పూర్తిగా జీరో టాలరెన్స్ తో జీరో యాక్సిడెంట్ పద్ధతిలో తీసుకురావాలనే ఉద్దేశంతో కావలసినటువంటి ఒక భారతదేశంలో ఉత్పత్తి చేసినటువంటి సాంకేతిక డొమెస్టిక్ టెక్నాలజీతో కావలసినటువంటి పద్ధతిలో ఈరోజు భారత ప్రభుత్వం రైల్వేలకు అమర్చుతుంది. ఆ కవచం ఏర్పాటు చేస్తే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ యాక్సిడెంట్ అయ్యేది. దానికి ఈ కవచ సిస్టమ్ మొట్టమొదటిగా తెలంగాణలోనే ఎక్స్పెరిమెంట్ బేసిస్ లో తెలంగాణలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాము. లింగంపల్లి వికారాబాద్ వాడి బీగర్ సెక్షన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఆ యొక్క కవచం కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వందే భారత్ ట్రైన్లు 5 ట్రైన్లు ఈరోజు మనకు హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్ ఇక్కడ నుంచి బెంగళూరు కానీ, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినటువంటి తిరుపతి కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ వందే భారత్ ట్రైన్లు వచ్చాయి. అంతేకాకుండా త్వరలోనే వందే భారత్ స్లీపర్ వచ్చినట్లయితే బాంబే లాంటి ప్రాంతానికి ఈ యొక్క వందే భారత్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా త్వరలోనే చేయబోతామని ఈ సందర్భంగా పనిచేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు అనేక రకాల ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా పనిచేస్తున్నాము. ఈరోజు మనకు తెలుసు ఈ గ్లోబల్ సిటీ ఈ యొక్క హైదరాబాద్ ఎమర్జ్ అవుతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి మరి ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, హెల్త్ సెక్టర్ కావచ్చు, మన హైదరాబాద్ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. దీనికి అన్ని రకాలుగా కనెక్టివిటీ చేసేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తా ఉంది. ఇంతకుముందే మా మిత్రులు బండి సంజయ్ గారు చెప్పారు నేషనల్ హైవేస్ గురించి. నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రంలో సుమారు 1,20,000 కోట్ల రూపాయలతో ఇప్పటికే పూర్తి చేశాము. మరొక 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. తెలంగాణలో 33 జిల్లాలంటే 32 జిల్లాలకు జాతీయ రహదారులను అభివృద్ధి చేశాము. ఒక పెద్దపల్లి ఒకటి మిగిలిపోయిందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రాంతంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు కాశీపేటలో మీకు అందరూ తెలుసు అత్యంత ప్రతిష్టాత్మకంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాశీపేటలో వచ్చాను. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారు స్వయంగా వరంగల్కు వచ్చి ఆ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. చాలా వేగవంతంగా కడతా ఉన్నాం. త్వరలో పూర్తవుతుంది. అక్కడ మరి రైల్వే ఇంజనీర్స్ కానీ, రైల్వే కోచ్లు కానీ, అదేవిధంగా రైల్వే వ్యాగన్స్ కానీ అక్కడ ఉత్పత్తి చేయబోతా ఉన్నాము. అక్కడ సుమారు ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా అనేక మందికి అక్కడ ఉద్యోగాలు లభించే అవకాశము కాశీపేటలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాము. అదేవిధంగా న్యూ రైల్వే లైన్ ఏదైతే ఉందో 6 నుంచి హైదరాబాద్ కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సర్వే కొనసాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాము. ఇప్పటి వరకు 346 కిలోమీటర్లు వేగవంతమైనటువంటి కొత్త రైల్వే లైన్లను ఈరోజు వినియోగంలోకి తెలంగాణలో తీసుకురావడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు ఎంఎంటీఎస్ ఏదైతే ఉందో ఇంతకుముందు సోమవారం గారు మాట్లాడారు. ఎంఎంటీఎస్ కు రాష్ట్ర ప్రభుత్వము సుమారు 1000 కోట్లు పైగా ఇవ్వాల్సినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వలేదు. ఆ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఉత్తరాలు నేను రాయడం జరిగింది, రైల్వే మంత్రి రాయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన లేదు. చివరకు మేమందరం మా ఎంపీలందరం పోయి మా ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఎంఎంటీఎస్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ అద్భుతంగా ఈరోజు ముందుకు వెళ్తా ఉంది, ప్రారంభమైన విషయాన్ని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఎంఎల్బిఎస్ సంబంధించి యాదాద్రి వారికి అంటే యాదగిరి గుట్ట వరకు కూడా పొడిగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహకారం చేస్తామని చెప్పారు, కానీ ఏం చేయలేదు. ఇప్పటికైనా నేను మరి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కదా, కాబట్టి ఇప్పుడు ఎంఎల్బిఎస్ యాదాద్రి వారికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రతిరోజు వేలాది మంది యాదగిరి దేవుడు దర్శనానికి వెళ్తారు కాబట్టి ఎంఎల్బిఎస్ పొడిగించడం కోసం మంజూరు చేశాం. దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తే సహకరిస్తే వేగవంతంగా ఈ యొక్క ఎంఎల్బిఎస్ ట్రైన్ యాదగిరి కూడా వేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి మరొక శుభవార్త. కొమ్మరవెల్లికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు కొమ్మరవెల్లికి వెళ్తారు. ప్రత్యేకంగా ఎవరైనా అయినప్పటికీ కూడా మోడీ గారితో మాట్లాడిన తర్వాత కొమ్మరవెల్లి రైల్వే స్టేషన్ కట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొమ్మరవెల్లిలో భూమి జరిగింది. వచ్చే సంవత్సరం లోపల ఆ యొక్క రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ ఏ రకంగా ఉందో అదేవిధంగా హైదరాబాద్ భక్తుల కోసం ముఖ్యంగా యాదవ సమాజంలో ప్రతిరోజు వేలాది మంది వెళ్తుంటారు. వాళ్ళని దృష్టి పెట్టుకొని కొమ్మరవెల్లిలో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ పనులు చాలా వేగవంతంగా జరుగుతా ఉన్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఈ యొక్క రైల్వే అభివృద్ధి కోసం మనము వేగవంతంగా పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ విషయంలో నేను మళ్ళీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ అందరినీ కోరుతా ఉన్నాను. రైల్వేలు మరి ఈ యొక్క కనెక్టివిటీ రోడ్ విషయము గౌరవ రైల్వే మంత్రి సోమన్న గారు మరి వేదిక మీద ఉన్నటువంటి ఆ యొక్క మరి శ్రీరామ్ బాబు గారికి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో దాని ప్రాధాన్య విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. అది ఒకసారి పూర్తయితే దానికి అప్రోచ్ రోడ్ కూడా కొంత కావాల్సింది. ఆ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ ఎంతో కష్టపడి ఈ రైల్వే స్టేషన్ రాష్ట్ర ప్రభుత్వం భూమి కారణంగా అనేక రకాల ఇబ్బంది పెట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక ఇతర విభాగాలకు సంబంధించినటువంటి భూమి తీసుకొని ఈ రైల్వే స్టేషన్ పూర్తి చేశాం. దీనికి అప్రోచ్ రోడ్ అనేటువంటిది ఛాలెంజ్. ఎందుకంటే 3 ట్రైన్లు వస్తాయి, దానికి సమానం తీసుకురావాలి, అనేక ట్రైన్లు అవుతాయి, వేలాది మంది ప్యాసింజర్స్ వస్తారు. కాబట్టి అప్రోచ్ రోడ్ కోసము రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క అప్రోచ్ రోడ్ పూర్తి చేయాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు నేను 10 ఉత్తరాలు రాశాను అప్రోచ్ రోడ్ కోసం, ఒక్క ఉత్తరాన్ని జవాబు లేదు. మరి నేను రేవంత్ రెడ్డి గారు కూడా రాశాను. వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టారు. మా యొక్క స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారు కూడా ప్రత్యేకంగా శ్రీధర్ బాబు గారిని రోడ్డు విషయం కలిశారు. కాబట్టి నేను కోరుతాను అప్రోచ్ రోడ్ అనేటువంటిది చాలా అవసరము. కాబట్టి ఈ రకంగా ఒక రైల్వే స్టేషన్ తో కాదు ఈ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ యొక్క రోడ్డు విషయంలో పెద్ద మనసుతో ఆలోచన చేసి పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతూ, మీకు అందరూ తెలుసు హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా ఈరోజు తిరుమల రోడ్డు వస్తుంది. గత 4 సంవత్సరాలుగా ఆ రోడ్డు వెనుక పడి ప్రధానమంత్రి గారిని దేశంలో ఎక్కడ ఉన్న తిరుమల రోడ్డు లేదు, ఇప్పటివరకు రీజనల్ లింక్ రోడ్ లేదు. మొదటిసారిగా తెలంగాణకు ప్రధానమంత్రి గారితో మాట్లాడితే మంజూరు చేశారు. చెప్పారు ఒక మాట, మీరు బాగా చేస్తే ఇదే తిరుమల సిస్టాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా వెళ్తాము. మీరు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తిరుమల రోడ్డుకు సంబంధించినటువంటి పనులు మొదలుపెట్టండి. సుమారు కేంద్ర ప్రభుత్వము 26,000 కోట్ల రూపాయలు తిరుమల ఖర్చు పెట్టాలని సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మేము పనిచేస్తాము. ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలబడతాము. అది రైల్వే నెట్వర్క్ కావచ్చు, అది రోడ్డు నెట్వర్క్ కావచ్చు, కమ్యూనికేషన్ నెట్వర్క్ కావచ్చు, ఏ రకమైనటువంటి నెట్వర్క్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటారని చెప్పుకుంటూ మరొకసారి
ప్రత్యేకంగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎంతో కష్టపడి కమిట్మెంట్ తోటి ఈ యొక్క చాలా తక్కువ సమయంలో ఈ యొక్క రైల్వే స్టేషన్ పూర్తి చేశారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజల తరఫున, హైదరాబాద్ నగర జంట నగర ప్రజల తరఫున ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా రైల్వే శాఖ మంత్రి శ్రీ వైష్ణవ్ గారు ఈరోజు ఇక్కడికి రావాల్సిందే వస్తానని చెప్పారు. కానీ ప్రధానమంత్రి గారు మరి జమ్మూకి వెళ్ళాలా, జమ్మూ అనేటువంటి మనకి ఇంపార్టెంట్ కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి రైల్వే సహాయ మంత్రి సోమన్న గారు ఇక్కడ పెట్టారు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో మరి सोमन्नजी और अश्वी वैष्णव जी तेलंगाना में रेलवे डेवलपमेंट के लिए पूर्ण सहयोग देंगे। इस विश्वास से फिर एक बार आप सब लोगों को संक्रांति का नया साल का शुभकामनाएं देते हुए मैं विराम ले रहा हूँ। भारत माता की Distinguished guests, I am happy to address this gathering as we get the Charlapalli news station Hyderabad shaping the progress of our state. The Indian Railways in the world is a shining example of this principle. Under the visionary leadership of our Honorable Prime Minister, Sri Narendra Modi ji, and the timely guidance of our Honorable Railway Minister, Sri Ashwini Vaishnav ji, Indian Railways has undergone a transformational journey. With technological advancements, initiatives like the Make in India concept and the introduction of the Vande Bharat train sets, Railways is defining efficiency and passenger comfort. Here in Telangana, the South Central Railway has made remarkable progress. Budget allocated for Telangana has grown 20-fold, reaching 5,336 crore in 2024-25 compared to 258 crore in 2014-15. This funding has enabled extensive electrification, safety enhancements through systems like Kavach and the expansion of railway connectivity to remote areas. A commendable example is the Charlapalli New Terminal Station in Hyderabad, with state-of-the-art amenity and eco-friendly initiatives like rainwater harvesting and solar power. It embodies the future of sustainable infrastructure located near the outer ring road. It offers unparalleled connectivity to all corners of the city. Initiatives such as the Amrit Bharat Station scheme and the One Station, One Product scheme are enhancing passenger experiences while promoting local artisans and craftsmen. These projects not only boost economic activity but also preserve cultural heritage. Transportation is the lifeline of development. By connecting people, goods and ideas, it creates opportunities, drive industries and empower rural and urban regions alike. Railways in particular reduce travel time, promote economic growth and contribute to environmental sustainability through electrification and green initiatives. Let us recognize the indispensable role of transportation and communication in building a prosperous, inclusive and self-reliant India. Together, let us support this endeavor, ensuring they pave the way for a brighter future. I congratulate the Indian Railways and the South Central Railway for the wonderful contribution, and I also congratulate the Indian Railway Minister and Minister of State for Railways for the iconic structure that has come up here under the leadership of our visionary Prime Minister, Sri Narendra Modi ji. May these investments continue to inspire growth and transform lives across the nation. Thank you. Jai Hind, Jai Bharat. Railway Minister Shri Ashwini Vaishnav ji, Honorable Governor of Odisha, Honorable
Governor of Telangana, Honorable Chief Minister of Odisha, Honorable Chief Minister of Telangana, Honorable Lieutenant Governor Jammu Kashmir, Honorable Sinha Sahab, Honorable MOS PMO Dr. Jitendra Singh Sahab, यहाँ मौजूद तमाम Honorable Public Representatives, Senior Afsar Hazrat, आप सबको मेरी तरफ से आदाब। ये जम्मू कश्मीर के लोग बहुत अरसे से करते आए हैं। जब से रेल की मैं अपनी शुरुआत जम्मू में की, तब से लेकर आज तक, चाहे पार्लियामेंट में, असेंबली के जरिए, हुकूमत के जरिए, चुने हुए नुमाइंदों के जरिए, अफसरों के जरिए बार बार ये मांग की गई थी कि जम्मू को जो है अपना रेल डिवीजन जो है मिल जाना चाहिए। और आज मैं जम्मू कश्मीर के आवाम की तरफ से माननीय प्रधानमंत्री जनाब नरेंद्र मोदी साहब का और रेल मंत्री जनाब वैष्णव साहब का दिल की गहराइयों से शुक्रिया करना चाहता हूं कि आज प्रधानमंत्री साहब के हाथों इस रेल डिवीजन का जो है शुभारंभ होगा। इस रेल डिवीजन की अब जिम्मेदारियां बढ़ जाती हैं, क्योंकि एक तो कुछ दिनों में उम्मीद की जा रही है कि श्रीनगर और कटरा को जो है पूरी तरह से रेल से जोड़ दिया जाएगा, लेकिन उसी के साथ साथ इस रेल के नेटवर्क को बढ़ाने की जो बात की जा रही है, चाहे रजौरी पुंछ के हवाले से जम्मू में या कश्मीर में बारामूला को कुपवाड़ा के साथ और बाकी जगहों के साथ जोड़ने का जो काम किया जा रहा है, वो अब इस डिवीजन की जिम्मेदारी मंजूर हुआ है। ये रेलवे निगम लिमिटेड को आदेश दिए तो जल्दी से ये काम शुरू होने वाला है। इस पर प्रधानमंत्री जी का ध्यान को मैं लाना चाहता हूँ। और दूसरी बात रहा कि बंदर पोर्ट है हमारे बहुत नजदीक का पोर्ट है, तो डेडिकेटेड ग्रीनफील्ड हाईवे के साथ साथ एक डेडिकेटेड रेलवे लाइन अगर डाले तो वहाँ पर इंडस्ट्रियल एंड ड्राई पोर्ट बना देगी। यहाँ पर इंडस्ट्रियल पार्क्स डेवलप करने का बहुत अच्छा मौका है। उसमें ऑटोमोबाइल इंडस्ट्री, ऐसे ही तेलंगाना में आपको पता है कि फार्मा इंडस्ट्री बहुत अच्छा है। यहाँ पर इंडिया में 85% ऑफ द वाइन ड्रग्स प्रोड्यूस्ड इन हैदराबाद तेलंगाना स्टेट। तो वो डेडिकेटेड रेलवे लाइन आने की वजह से हम लोग ट्रांसपोर्टेशन आसान नजदीक को ड्राई पोर्ट बना दिए तो ये तेलंगाना के लिए बहुत उपयोग होगा। आपको ध्यान देकर हमारे लिए मंजूर करने का बहुत जरूरी है और सभी कंडक्टर का भी। वैसे ही आप प्रधानमंत्री जी ने जो 2023 में जो अनाउंस किया था रीजनल रिंग रोड हैदराबाद शहर के हैदराबाद शहर 370 किलोमीटर रीजनल रिंग रोड अभी बनाने वाले हैं। उसमें से 170 किलोमीटर का प्रधानमंत्री जी अभी टेंडर्स भी दिल रहा है। बाकी का जो बाकी है वो भी हमारे प्रधानमंत्री जी वादा किया था, आगे वो भी हमारा डेवलपमेंट में जाने वाला है। तो उसके साथ साथ रीजनल रिंग लाइन भी बनाने का जरूरी है, क्योंकि ये तेलंगाना स्टेट अगर रीजनल रिंग रोड और रीजनल रिंग लाइन बनाए तो 60% ऑफ द तेलंगाना विल बिकम एन अर्बनाइज्ड जब हो जाएंगे तब हमारे लिए जो इंडस्ट्रियल डेवलपमेंट के लिए भी बहुत जरूरी होगा। वो रीजनल रिंग रेल का भी आप एक मंजूर किए तो तेलंगाना के लिए बहुत अच्छा है। और मेट्रो रेल दिल्ली के बाद हमारा तेलंगाना सेकंड लॉन्गेस्ट रेलवे मेट्रो रेल था। 10 साल से कोई कुछ डेवलपमेंट नहीं हो पाया, इसीलिए हम 9th फेज को चला गया। अभी सेकंड फेज ऑफ मेट्रो रेल का भी आपके गवर्नमेंट ऑफ इंडिया ने प्रपोजल पेंडिंग है। अगर वो मंजूर किए तो हैदराबाद शहर तरक्की करने के लिए, डेवलपमेंट के लिए ये मेट्रो रेल बहुत जरूरी है। वो यूनियन गवर्नमेंट के साथ पेंडिंग है। वो मेट्रो का भी एक्सपेंशन फेज 2 के लिए भी आपका मदद बहुत जरूरी है। इसके साथ साथ विकाराबाद कृष्णा रेलवे लाइन कनेक्ट तेलंगाना टू कर्नाटका, वह मेरा असम क्षेत्र कोरंगल से जाने वाले उनकी तो हमारे लिए डेवलपमेंट होने का बहुत आसानी से। इसीलिए मैं प्रधानमंत्री जी से जो चरलापल्ली रेलवे स्टेशन जो टर्मिनल जो बना रहे हैं, इनॉग्रेट कर रहे हैं, कंग्रेचुलेट करना चाहता हूँ। आई वांटेड टू से थैंक देश भर को कनेक्ट करती है, बल्कि हमारी इकोनॉमी को भी लगातार गति देती है।
बीते एक दशक में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व में भारतीय रेल एक भारत और श्रेष्ठ भारत की मिसाल बनी है। तेलंगाना के गवर्नर श्रीमान जिष्णुदेव वर्मा जी, ओडिशा के गवर्नर श्री हरिबाबू जी, जम्मू कश्मीर के लेफ्टिनेंट गवर्नर मनोज सिन्हा जी, जम्मू कश्मीर के मुख्यमंत्री श्रीमान अब्दुल्ला जी, तेलंगाना के सीएम श्रीमान रेवंत रेड्डी जी, ओडिशा के मुख्यमंत्री श्रीमान मोहन चरण मोदी जी, केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी अश्विनी वैष्णव जी, जी किशन रेड्डी जी, डॉक्टर जितेंद्र सिंह जी, वी सोमैया जी, रवि सिंह बिट्टू जी, पंडित संजय कुमार जी, अन्य मंत्रीगण, सांसद, विधायकगण, अन्य महानुभाव, देवी और सज्जनों, आज गुरु गोविंद सिंह जी की दिल्ली मेट्रो की अहम परियोजनाओं की शुरुआत की। कल भारत ने बहुत बड़ी उपलब्धि हासिल की है। हमारे देश में अब मेट्रो नेटवर्क 1000 किलोमीटर से ज्यादा का हो गया है। अभी आज यहां करोड़ों रुपए की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ। उत्तर में जम्मू कश्मीर, पूर्व में उड़ीसा और दक्षिण में तेलंगाना आज देश के एक बड़े हिस्से के लिए न्यू एज कनेक्टिविटी के लिहाज से बहुत बड़ा दिन है। इन तीनों राज्यों में आधुनिक विकास की शुरुआत ये बताता है कि पूरा देश अब एक साथ कदम से कदम मिलाकर आगे बढ़ रहा है और यही सबका साथ सबका विकास वो मंत्र है जो विकसित भारत के सपने में विश्वास के रंग भर रहा है। मैं आज इस अवसर पर इन तीनों राज्यों के लोगों को और सभी देशवासियों को इन प्रोजेक्ट की बधाई देता हूं। और ये भी संयोग है कि आज हर देशवासियों का मनोबल भी बढ़ा। साथियों, भारत में रेलवे के विकास को हम 4 पैरामीटर्स पर आगे बढ़ा रहे हैं। पहले रेलवे का इंफ्रास्ट्रक्चर का मॉडर्नाइजेशन कि फर्स्ट स्टेशन से लेकर डेस्टिनेशन तक भारतीय रेल से ज्यादा अमृत स्टेशनों का कायाकल्प भी हो रहा है। पिछले 10 वर्षों में आज आदरणीय प्रधानमंत्री के कार्यक्रमों के द्वारा ये चर्लपल्ली रेलवे टर्मिनल का उद्घाटन हुआ है। ये चर्लपल्ली रेलवे टर्मिनल तेलंगाना के विकास में जो तेलंगाना तेजी गति से आगे बढ़ रही है, जो हैदराबाद शहर जो और तेजी गति से विस्तार हो रहे हैं, तेलंगाना जो अर्बनाइज हो रहा है, इसी दृष्टिकोण से जो चर्लपल्ली रेलवे टर्मिनल और जल्दी विकास होने के लिए चर्लपल्ली जो आज नया मॉडर्न और
अच्छे इंफ्रास्ट्रक्चर के साथ इसका उद्घाटन हुआ है। इससे जो हैदराबाद शहर के अंदर जो ट्रैफिक आते थे पूरे गाड़ियाँ अभी ट्रेन पूरा कम होता है, हैदराबाद आने का जरूरत नहीं है। आउटस्कर्ट से इस ट्रेन में उतरकर पूरे हैदराबाद के आजू बाजू विलेजेस हो, डिस्ट्रिक्ट्स हो, नया विस्तार के जो नए नए कॉलोनीस है उसमें जाने के लिए बहुत सुविधा होता है। मैं इस दृष्टिकोण से कि रेलवे स्टेशन बनाना उद्घाटन करने के लिए आदरणीय प्रधानमंत्री जी को और रेलवे मंत्री अश्विनी वैष्णव जी को, MY सोमन्ना जी को, तेलंगाना की जनता की ओर से मैं हृदय से धन्यवाद देता हूँ। नवा एक सिस्टम बना हुआ है, इसका रेलवे डिपार्टमेंट का कितने एफर्ट्स है। ये हमारा नेता इधर तेलंगाना का नेता है किशन रेड्डी को भी भी एफर्ट्स है। बाद में ये बहुत अच्छा है। ये ड्रीम है, मोदी जी का एक ड्रीम है। देश में आउटस्कर्ट्स में फर्स्ट टाइम नहीं है, काम ही रहे ये चालू होता है, देश का चर्चा होता है, ये एक आइकॉन होता है। అందరికీ నమస్కారం। జై తెలంగాణ, జై కాంగ్రెస్। ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో మరి ఈరోజు అనేది నిజంగా గుర్తుంచిపోయే రోజు అని తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే చర్లపల్లి అని అంటే గుర్తుకొచ్చేది ప్రతి ఒక్కరికి జైలు। మరొక తెలంగాణ ఐకాన్గా ఈరోజు చర్లపల్లి టర్మినల్ అనేది మేము ప్రారంభించుకున్నాం। మరి మొదటగా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి మరి వారి హస్తాలతోటి ఈరోజు ప్రారంభించుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। మనందరికీ కూడా తెలుసు మరి చర్లపల్లిలో ఈరోజు ఈ టర్మినల్ ఎన్నో లక్షల మందికి నిజంగా ప్రయాణ సౌలభ్యం కొరకు మరి నిజాం నవాబు కాలంలో మరి మూడే ఉంటుండే। ఒకటి ఏంటంటే కాచిగూడ రైల్వే స్టేషన్ అయితేనేమో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితేనేమో హైదరాబాద్। సో దానికి దీటుగా ప్రయాణ రద్దీని మరి తక్కువ చేయాలి, మరి ప్రెషర్ అనేది తక్కువ చేయాలనే ఆలోచనతోటి 2017వ సంవత్సరంలో మరి చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభించుకున్నాము। మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి దాదాపు 7 ఏళ్ళు గడిచినాయి। మరి అన్ని హంగులతో మరి చర్లపల్లి రైల్వే టర్మినల్ అనేది అంతర్జాతీయ స్థాయిలో మరి విమానాశ్రయాన్ని పోలి ఉంటూ మరి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కాకూడదు, వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి మరి సౌలభ్యం కొరకు మరి పూర్తిగా కూడా నూతన టెక్నాలజీ తోటి నిర్మాణం జరిగింది। ఈ రైల్వే టర్మినల్ 430 కోట్లతోటి భారీ బడ్జెట్ తోటి, అదేవిధంగా మరి లోపలికి వచ్చిన వెంటనే మరి ప్రతి ఒక్క ప్రయాణికులు అమ్మయ్య అనేటట్టు ఉంది। ఏంటంటే చాలా చక్కటి సౌకర్యాలతో 6 ఎక్సిలేటర్స్ అయితేనేముంది, 7 లిఫ్టులు అయితేనేముంది, 9 ప్లాట్ఫామ్స్ అయితేనేముంది। అదేవిధంగా ప్రయాణికులకు మరి ఒక ట్రైన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, మరి ఏడ వండుకుందామంటే తొక్కుడులో వండుకోరు చాలామంది। సో పర్సనల్గా ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, మరి తినేటోళ్ళకి మరి తెలంగాణ వంటలు అయితేనేముంది, నార్త్ ఇండియా వంటలు, అన్ని రకాల వంటలతోటి మరి ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం। మరి గర్భిణీ స్త్రీలకు, అదేవిధంగా తల్లి పాలిచ్చే తల్లులకు కూడా ఇక్కడ రూమ్స్ అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది। సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం। సో రైళ్ళు మొదటగా చర్లపల్లిలో 20 నుంచి 22 నడుస్తూ ఉంటుంది। మరి ఈరోజు మరి ఈ టర్మినల్ ఏర్పడిన తర్వాత 50 రైళ్ళు రోజుకి పోతూ ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాను। అదేవిధంగా ఆ రైళ్ళు రాకపోకలతో పాటు అదేవిధంగా మరి ఇక్కడ పార్కింగ్ కోసం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి 600-700 బైక్లతోటి మరి 200 కార్లు, మరి ఏ బండి వచ్చినా కూడా ప్రయాణికుడు ఇబ్బంది పడకూడదు, వచ్చినామంటే చర్లపల్లిలో చాలా సుఖ సంతోషాలతోటి ప్రయాణం సాగించాలని ఈ నూతన టర్మినల్లో ఏర్పాటు చేసుకున్నాం। గతంలో కూడా డాక్టర్ పొంతు రామ్మోహన్ గారి సౌజన్యంతో, మేయర్ గారి సౌజన్యంతో, మరి రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో మరి ఇక్కడ అప్రోచ్ రోడ్లకు సంబంధించి ఒక చిన్న ఇష్యూ నడుస్తోంది। అది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి శ్రీధర్ బాబు గారు కూడా ఇప్పుడే తెలియజేశారు। ఏంటంటే అది కూడా అతి త్వరలో కంప్లీట్ చేసుకుందాము, మన ప్రయాణికులకు మనం మంచి సుమార్గం చేయాలని వారు తెలియజేశారు। కాబట్టి మరి మా అదృష్టంగా భావిస్తున్న నా హయాంలో ఈ టర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి అగ్రనేతలతో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది। మరి చర్లపల్లి చుట్టుపక్కల ఉన్న కాలనీలకి మరి ప్రయాణ సౌకర్యం కోసం అటు నుంచి వచ్చే చెంగిచెర్ల రోడ్ అయితేనేముంది, మల్లాపూర్ రోడ్ అయితేనేముంది, ECL రోడ్ అయితేనేముంది, ఎక్కడి నుంచి వచ్చినా కూడా మరి ECL
ఏమైనా రాయితీ ఏమైనా ఇక అదన్నీ కూడా అధికారులు తెలియజేస్తారు. సో ప్రతి ఒక్కరికి టాప్ టు బాటమ్ అన్ని హంగులతోటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి చర్లపల్లి డివిజన్లో ఇంత పెద్ద టర్మినల్ నిజంగా ఈరోజు ప్రారంభించుకున్నామంటే హ్యాపీ అనిపిస్తాం. మీ పవర్లో ఉన్నప్పుడు అగ్రనేతలతో కలిసి మా చర్లపల్లి డివిజన్ ప్రజల కోసం మరి చుట్టుపక్కల ఉన్న యావత్ హైదరాబాద్ ప్రజల కోసం ఈ టర్మినల్ ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మరి హైదరాబాద్, బాంబే, విశాఖపట్నం, అదేవిధంగా కలకత్తాకి ఇక్కడ నుంచి రోజు ట్రైన్లు పోతాయి. మొన్నటిదాకా 20-22 పోతుంటాయి. మరి ఈ రోజు నుంచి 50 ట్రైన్లు పోతూ ఉంటాయి. మరి పూర్తి ఫెసిలిటీస్ తోటి ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా చాలా చక్కగా మరి ఇప్పటి వరకు కూడా మేము మా నాయకులం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క బిట్టు, ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క తయారీ విధానం దగ్గరుండి చూసుకున్నాము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నో రోజులు వెనుకబడి ఉండే, అంటే ఇప్పుడైతుందని మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతోటి రేవంత్ రెడ్డి గారి హయాంలో మరి ఈ టర్మినల్ ఓపెన్ చేసుకునడం కేంద్ర ప్రభుత్వం వారికి, ప్రధానమంత్రి గారికి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.